వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక అమరావతిపై అసభ్య వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజును పోలీసులు ఎట్టకేలకు నిన్న అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వేశ్యల రాజధాని అని ఎలా అన్నారంటూ ఆయనను పూర్తిగా మంగళగిరి కోర్టు నిలదీసినటువంటి పరిస్థితి. ఏ విధంగా అట్లాంటి మాటలు మాట్లాడారు, ఎందుకు అనాల్సి వచ్చింది అంటూ కూడా మేజిస్ట్రేట్ చాలా సీరియస్గా కూడా మాట్లాడారు. ఎందుకంటే చాలా చిన్న విషయం కాదు అది. అట్లాంటి కామెంట్ చేయడం నిజంగా రాజద్రోహం కాదు, అసలు నిజంగా ఎంతటి శిక్ష అయినా పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఎంతోమంది జీవనం కొనసాగిస్తూ ఉంటారు, ఎంతోమంది అక్కా చెల్లెమ్మలు, ఎంతోమంది తోడబుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్కడ. సో వాళ్ళందరినీ ఉద్దేశించే విధంగా ఈ విధంగా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే కన్ను కుట్టి ఓర్వలేక సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఆ రోత పత్రికలో కూర్చొని ఈ విధంగా కామెంట్ చేయడం ఏంటి అంటూ కూడా సభ్య సమాజం నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కోర్టు కూడా చాలా క్లియర్గా నిన్న కృష్ణంరాజును అడిగింది, ఏంటి మాటలు, ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఏంటి ఈ విధమైనటువంటి కామెంట్ ఎందుకు చేశారంటూ కూడా మెజిస్ట్రేట్ ఒక పూర్తిగా ప్రశ్నలు సంధిస్తే ఈయన నీళ్లు నములుతూ పక్కన నిల్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. తప్పు చేశారని అర్థమవుతోందన్న కృష్ణంరాజు క్లియర్గా చెప్పారు, నేను తప్పు చేసినట్టుగా నాకు అర్థమవుతోంది. అంటే ఇప్పటికి అర్థమవుతోంది అరెస్ట్ చేసి కోర్టులో నిల్చోబెట్టిన తర్వాత. ఎందుకంటే ఆ కామెంట్ చేసిన తర్వాత 2 రోజులు తప్పించుకొని తిరిగారు. ఆ 2 రోజుల్లో కూడా ఒక వీడియో రిలీజ్ చేసి పంపించారు మళ్ళీ. అంటే ఇక్కడ ఎవరో దీనికి సంబంధించి అరెస్ట్ అయ్యారు, అక్కడ ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ ఇక్కడ అరెస్ట్ అయ్యారు, ఇట్లాంటివన్నీ చూపిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకు బుర్రుండే మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకంటే ప్రతి రాజధాని కావచ్చు, ఎక్కడైనా కానీ ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి పోలీసులు కావచ్చు, ఎస్టీఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా కూడా దానికి సంబంధించి కూడా జరుగుతూ ఉంటాయి సెర్చ్లు. అట్లా దొరికినప్పుడు కేసులు నమోదవుతూ ఉంటాయి, వాళ్ళను రిమాండ్కి పంపించడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అవి సాధారణంగా జరిగేవే, అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంటాయి ఇట్లాంటివి ఏవైనా ఉంటే. అట్లాంటిది ఒక ప్రాంతం మొత్తం ఇదే కార్యక్రమం చేస్తోంది, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అట్లాంటి వాళ్లే అని అనడం ఏంటి అంటూ కూడా నిన్న కోర్టు చాలా సీరియస్గా అడిగింది. పూర్తిగా కృష్ణంరాజుకు దాదాపుగా 14 రోజులు, అంటే ఇప్పుడు 14 రోజులు రిమాండ్ కూడా మేజిస్ట్రేట్ విధించినటువంటి పరిస్థితి. అంటే రిమాండ్లో ఇంకా ఎట్లాంటి విషయాలు బయటపడతాయో చూడాలి. నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా దాంట్లో పోలీసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే దాంట్లో పూర్తిగా కూడా దీని ఉద్దేశపూర్వకంగానే అంతకు ముందే కొద్దిమంది దీనికి సంబంధించి మాట్లాడుకొని ఆ తర్వాత ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదు అని అంటే వీళ్ళందరూ కూడా ముందే ప్లాన్ చేసుకొని దీనికి సంబంధించి కూడా మాట్లాడారు అనే కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు అమరావతిపై కృష్ణంరాజు అసభ్య వ్యాఖ్యలపై వెనుక పెద్ద కుట్ర ఉంది అన్నట్టుగా కూడా రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చారు. ఇందులో సాక్షి యాజమాన్యంలోని కొంతమంది వ్యక్తుల ప్రమేయంతో పాటు టీవీ ఛానల్ యాజమాన్యం హస్తం కూడా ఉందని భావిస్తున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. చూస్తూ ఉన్నాం కుట్ర కోణం ఏ విధంగా ఉందనేది. ఇక అసభ్యకర వ్యాఖ్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే కావాలని దురుద్దేశంతో చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అట్లాగే దీంట్లో చాలా కీలకమైన అంశం ఏంటంటే అశాంతి తర్వాత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు, తద్వారా పరిపాలన గాడి తప్పే విధంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఎందుకంటే అమరావతి అభివృద్ధి చెందుతోంది, పూర్తిగా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు రావడం కావచ్చు, ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహాయంతో అట్లాగే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏదైతే దానికి సంబంధించి ఫండ్ ఇస్తున్నాయి అప్పుగా, అవన్నీ కూడా పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు, పెట్టుబడులు కూడా ఇప్పుడిప్పుడే వచ్చి ఒక పూర్తిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు జగన్ రోత పత్రిక, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వీళ్ళందరూ కూడా అమరావతి పైన, రాష్ట్రం పైన బురద జల్లాలి, మళ్ళీ ఏదో ఇబ్బందికర పరిస్థితి సృష్టించాలి. ఇవన్నిటి నేపథ్యంలో కూడా ఇట్లాంటి కామెంట్స్, అంటే అశాంతి తర్వాత అభివృద్ధి జరగకుండా ఒక కుట్రలో భాగంగా దీన్ని బట్టి వీళ్ళపైన రాజద్రోహం కేసు కూడా పెట్టాలనే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరైతే అక్కడ యాంకర్గా కూర్చున్నటువంటి వ్యక్తి, ఈయన కృష్ణంరాజు మాట్లాడిన జర్నలిస్ట్ ముసుగులో కృష్ణంరాజు మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి ఆయన వెకిలి నవ్వులు నవ్వుతూ సో దాన్ని ఏదో సున్నితంగా ఖండించలే, అసలు మీరు ఇవన్నీ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత మిమ్మల్ని మరి ట్రోల్ చేస్తారు చూసుకోండి అంటే ఈయనకేం బాధ అవ్వట్లే ఇట్లాంటి మాట అంటే. ఎందుకంటే వీళ్ళు కూడా ఉన్నది అక్కడే, మరి వీళ్ళకి ఆ విషయం మాకు కూడా వస్తుంది కదా మేమంటే అనే ఆలోచన రావట్లేదు. మరి మిమ్మల్ని ట్రోల్ చేస్తారు కదా మీరంటే, ఇట్లాంటి మాటలు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా వారించే ప్రయత్నం గట్టిగా చేయలేదు.
సో ఈ నేపథ్యంలో ఆయనను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ విధించిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు బెయిల్ కోసం. అక్కడ పెండింగ్లో ఉండగానే ప్రస్తుతం ఎవరైతే ఈ కొమ్మినేని సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ప్రస్తుతం ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్టుగానైతే ఇప్పుడే సమాచారం అయితే అందుతూ ఉంది. అంటే ఏదైనా కానీ అంటే ఒక రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు. గతంలో ఇట్లాంటి పరిస్థితి కనిపించలేదు. ఏదైతే అంకబాబు కావచ్చు, లేదంటే ఇట్లా చాలామంది ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు ఏదైతే ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళందరినీ పూర్తిగా రంగనాయకమ్మ పెద్దావిడ వాళ్ళందరినీ ఏ విధంగా చిత్రహింసలు పెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసాం. ఇప్పుడు అట్లాంటిది ఉండదు. పూర్తిగా కోర్టులు, తర్వాత పోలీసు వ్యవస్థ వాళ్ళ స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారు. ఎక్కడ మేనేజ్ చేసినటువంటి పరిస్థితి లేదు అనే చర్చ. ఎందుకంటే వాళ్ళ మాటలు అవే కదా వైసీపీ వాళ్ళు చెప్పేది, వీళ్ళని మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళని మేనేజ్ చేస్తున్నారని. ఇప్పుడు అట్లాంటిది ఎట్లాంటి పరిస్థితి లేదు, చూస్తూ ఉన్నాం. హ్యాపీగా ఆయన వెళ్ళారు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు. అక్కడి నుంచి ఆలస్యం అవుతోందని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. వచ్చే పరిస్థితి మరి కాసేపట్లో బయటకు వచ్చే పరిస్థితి ఇట్లా జరుగుతున్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం.